హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. ఇక ఈ ఫ్యామిలీ వీక్లో భాగంగా యష్మి కోసం తమ నాన్న బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో బిగ్ బాస్ హౌస్లో తన తండ్రిని చూసిన యష్మి చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. యష్మి తన ఫాదర్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతసేపు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉండడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే యష్మి ఫాదర్కి యష్మి ఇండస్ట్రీలోకి రావడం అనేది అస్సలు ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా యష్మి ఇండస్ట్రీలోకి వచ్చి తనని తాను నిరూపించుకొని ఈరోజు ఈ రేంజ్లో ఉంది. దీంతో యష్మి ఫాదర్ కూడా నేను నిన్ను చూసి గర్విస్తున్నానమ్మా అంటూ చెప్పడంతో యష్మి మరింత ఎమోషనల్గా ఫీల్ అయింది. తన ఆటని తన మాటని అన్నింటినీ వాళ్ళ ఫాదర్ ప్రైజ్ చేయడంతో యష్మి ఆనందానికి అవధులు లేవు. అయితే ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్తో కూడా కాసేపు యష్మి ఫాదర్ అయితే మాట్లాడాడు. ముఖ్యంగా నిఖిల్తో మాట్లాడుతూ నిఖిల్పై కొంచెం నోరు జారారు అనే చెప్పవచ్చు. నిఖిల్, నువ్వు గేమ్ అయితే బాగా ఆడుతున్నావు, కానీ నీ వల్ల ఇతర వాళ్ళ గేమ్స్ కూడా కొంచెం స్పాయిల్ అవుతున్నాయి. నువ్వు ఒక్కొక్కసారి ప్లాన్ చేసే విధానం బాగుండటం లేదు. నువ్వు నీ గేమ్ మాత్రమే ఆడుకో, ఇతరుల గేమ్ కూడా నువ్వు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ యష్మి ఫాదర్ నిఖిల్ ముఖం మీదే చెప్పడంతో నిఖిల్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అయినప్పటికీ కూడా నిఖిల్ ఎంతో సంస్కారంగా అలాగే అంకుల్, సరే మీరు చెప్పిన మాటలు నేను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఇకపై వాటిని పాటిస్తాను అంటూ నిఖిల్ అయితే చెప్పాడు. అయితే యష్మి ఫాదర్ నిఖిల్తో అలా ఎందుకు చెప్పాడు అని తనని తాను విశ్లేషించుకుంటున్నాడు నిఖిల్ పక్కకు వెళ్ళి. ఆ తర్వాత నిఖిల్ ఫాదర్ గౌతమ్తో, పృథ్వీతో, టేస్టీ తేజతో, నబీల్తో కూడా మాట్లాడటం అయితే జరిగింది. మీరందరూ కూడా గేమ్ బాగా ఆడుతున్నారు, ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, ఎమోషనల్ కూడా అవ్వద్దు, గేమ్ని గేమ్లా తీసుకొని మీరు ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ యష్మి ఫాదర్ అయితే చెప్పడం జరిగింది. చివరగా ఇక బిగ్ బాస్ హౌస్లో నుంచి వచ్చే ముందు యష్మితో మరోసారి మాట్లాడుతూ, నువ్వు ఆట బాగా ఆడుతున్నావు, కేవలం మా నుంచి కంప్లైంట్ ఏమిటి అంటే నువ్వు కేవలం కొందరితో మాత్రమే క్లోజ్గా ఉంటున్నావు కదా, ఆ కొందరితో కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ అపోనెంట్సే. నువ్వు అందరితో కలవాలి, అప్పుడే అందరి వద్ద నువ్వు మంచి మార్కులు కొట్టేస్తావు, మంచిగా ఉంటావు, నువ్వు అనుకున్న లక్ష్యంతోనే బయటకు వస్తావు. మనం వచ్చింది ఎందుకు ఈ బిగ్ బాస్ హౌస్లోకి? బిగ్ బాస్ ట్రోఫీ కోసమే కదా. మరి ట్రోఫీ రావాలి అంటే అందరితో కూడా మంచిగా ఉండాలి, కేవలం కొందరితో మాత్రమే మంచిగా ఉంటే కుదరదు అని ఇండైరెక్ట్గా నిఖిల్, ప్రేరణ, పృథ్వీతో మాత్రమే మంచిగా ఉంటున్నావు, మిగిలిన వారిపై కోపంగా ఉంటున్నావు అంటూ తన ఫాదర్ చాలా సూటిగా చెప్పి అందరితో మంచిగా మెలగాలి అని చెప్పడం అయితే జరిగింది. సరే, మొత్తంగా యష్మి ఫాదర్ నిఖిల్తో అలా మాట్లాడటంపై, అలాగే యష్మికి ఇచ్చిన ఇన్పుట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.